ఆరోగ్యవంతంగా ఉన్న ప్రతి ఒక్కరూ 3 నెలలకోసారి రక్తదానం చేయాలని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ సూచించారు. రక్తదానం చేస్తే అనారోగ్యాలకు గురవుతామన్న మాట అవాస్తవమన్నారు. సిద్దిపేటలో మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం పురస్కరించుకుని ప్రెస్ క్లబ్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాసుపత్రి రక్తనిధి కేంద్రం వారి పర్యవేక్షణలో సుమారు 40 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సాయిరాం పాల్గొని మాట్లాడారు. అత్యవసర స్థితిలో రక్తదానం చేయడం శుభ పరిణామం అన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు రక్తం ఎక్కువ శాతంలో అవసరం ఉంటుందని, రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమన్నారు. సిద్దిపేటలో మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడిన ఆయన ప్రతి ఒక్కరు కూడా ఇలాగే సమాజ సేవకు ముందుకు రావాలని ఆకాంక్షించారు. తమ అసోసియేషన్ ద్వారా గత 3 సంవత్సరాలుగా పర్యావరణ హిత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ ను నియంత్రించడం, మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ, రక్తదాన శిబిరం లాంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు చేస్తామని వారు వెల్లడించారు. చనిపోయేవారి సంఖ్య మనం చూస్తున్నాం. ఎటువంటి మనం రక్తం గురించి సందర్భం మనకు వచ్చినప్పుడు, మన ఫ్యామిలీలో ఎవరికైనా వచ్చినప్పుడు రక్తం గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనకు అనిపిస్తుంది. రక్తదానం చేయాలనే ఆలోచన అనేది మనకు అప్పుడు కలుగుతుంది. మనకు అనుభవం అయితే తప్ప మనకు తెలియదు. అటువంటి రక్తదానం దాతలను ప్రోత్సహించడానికి ఇటువంటి శిబిరాలను ఏర్పాటు చేసి మరింతమందికి స్ఫూర్తిదాయకమైన ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మరొకసారి వాకర్స్ అసోసియేషన్ అభినందిస్తూ ఇటువంటి రక్తదాన శిబిరాలు మరిన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైతే రక్తదానం చేయాలని ఆలోచన కలిగించే విధంగా స్ఫూర్తిని అందించడం అనేది